హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. మనము టెంకాయలను రోజు ఉపయోగిస్తాం కదండి. అవి చిప్ప తీసుకొని చెత్తలోకి పారేస్తామండి. ఇక ముందు ఆ విధంగా చేయవద్దండి. అది ఏ విధంగా ఉపయోగించవచ్చో అని తెలిస్తే షాక్ అవుతారండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మనము పెరుగు చేయాలి అనుకున్నప్పుడు మట్టి పాత్రలో చేస్తాం కదండి ఎక్కువ మంది. అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కొంచెం ఎప్పు పెరుగు, తర్వాత పాలు గట్టిగా ఉండే పాలు తీసుకున్నానండి. నీళ్లు వేయకూడదండి. రాత్రి అంతా వదిలేసానండి. పొద్దున్నే మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత గట్టిగా అయ్యిందో పెరుగు అనేది. టేస్ట్ కూడా బాగుంటుందండి. కొత్తిమీర అంతా కడగాలి అంటే స్ట్రైనర్ లేకపోతే టెంకాయ చిప్పకు ఒక హోల్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా ఇవి చిన్న చిన్నవన్నీ కడిగి యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 3 అండి. దేవునికి పూజ చేసిన తర్వాత మనం కడ్డీ వెలిగిస్తాం కదండి. అప్పుడు వాకిలి దగ్గర కానీ లేకపోతే తులసి చెట్టు దగ్గర బయట ఏమైనా పూజ చేస్తాం కదండి. కడ్డీ పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఒక టెంకాయ చిప్పలో ఉప్పు వేసి ఈ విధంగా పెట్టవచ్చండి. టిప్ నెంబర్ 3 అండి. బ్లాక్ టీని ఈ విధంగా టెంకాయ చిప్పలో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం తురిమిన కొబ్బరి ఉంటుంది కదండి, అది వేసుకొని తాగి చూడండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 అండి. మిక్సీ జార్ అనేది ఒక విధంగా మసాలా ఐటమ్స్ అన్నీ రుబ్బుతాం కదండి. అది ఎండలో పెట్టి ఆరబెట్టకపోతే ఒక విధంగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి మిక్సీ జార్ నుండి. అప్పుడు ఈ విధంగా టెంకాయ చిప్పను కొంచెం కాల్చి దాని లోపల పెట్టండి. మూత పెట్టి వదిలేయండి. కొద్దిసేపు వదిలేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా చేయడం వలన మిక్సీ జార్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ట్రై చేయండి ఒకసారి. లాస్ట్ టిప్ అండి. ఒక టెంకాయ చిప్ప తీసుకున్నానండి. దాని లోపల కొంచెం వెనకాల నారు ఉంటుంది కదండి, అది కూడా తీసుకున్నానండి. ఒక 3-4 లవంగాలు తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఒక 2 కర్పూరం తీసుకుంటున్నానండి. తీసుకొని వెలిగించండి. ఈ విధంగా చేసి మీరు ఇంట్లో అంతా పొగ చూపించడం వలన సాయంకాలం టైంలో దోమలు కూడా రావండి. ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి. అంటే ఇంట్లోకి మనం వచ్చిన తక్షణము కర్పూరము, లవంగం స్మెల్ వస్తుందండి. సాయంకాలం మనం దేవునికి పూజ చేసినప్పుడు సాంబ్రాణి పొగ వేస్తాం కదండి. కావాలంటే మీరు సాంబ్రాణి వేసుకొని ఇంట్లో అంతా ఆ సాంబ్రాణి, కర్పూరము, లవంగం స్మెల్ వస్తుందండి. దోమలు కూడా రావండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి నేను ఇంట్లో అంతా పొగ చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేయండి. మీరు రెగ్యులర్గా చేయండి. దోమలు అనేవి రావండి. లేదు మేము ఇంట్లో ఒకే దగ్గర పెడతాము అంటే ఈ విధంగా దీపము కానీ గ్లాస్ పైన కానీ పెట్టి రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టండి. ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.